Hello everyone, welcome to NEET Zoology tutorials by Revati. In our last video we discussed about lateral appendages. Okay, this 5th chapter lo one more important question about binary fissions lo undi. That is nothing but first of all we are going to discuss about transverse binary fission. Okay, so binary fission ante enti first of all. Bi ante rendu. Okay, parent cell two daughter cells ni produce cheste danni binary fission ante. అదే మల్టిపుల్ ఫిషన్ అంటే ఏంటి అంటే ఒక పేరెంట్ సెల్ నుంచి నెంబర్ ఆఫ్ ఆర్గానిజమ్స్ ప్రొడ్యూస్ అవుతుందని మల్టిపుల్ ఫిషన్ అంటాం. ఇక్కడ మనం ఏం చెప్పుకుంటున్నాం, బైనరీ ఫిషన్ అంటే పేరెంట్ సెల్ నుంచి టూ డాటర్ సెల్స్ ప్రొడ్యూస్ అవుతున్నాయి అనమాట. దిస్ కైండ్ ఆఫ్ డివిజన్ ఈస్ కాల్డ్ బైనరీ ఫిషన్. నెక్స్ట్ కమ్స్ టు ట్రాన్స్వర్స్ అండ్ లాంగిట్యూడినల్. ఈ బైనరీ ఫిషన్ అనేది టూ టైప్స్, దట్ ఈస్ ట్రాన్స్వర్స్ బైనరీ ఫిషన్ అండ్ లాంగిట్యూడినల్ బైనరీ ఫిషన్. ఈ క్లాసిఫికేషన్ దేన్ని బేస్ చేసుకొని జరిగింది అంటే బేస్డ్ ఆన్ ద ప్లేన్ ఆఫ్ డివిజన్. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ ద డివిజన్ టేక్స్ ప్లేస్ transversely, okay, that division is called transverse binary fission. Okay, if the division takes place longitudinally, okay, this is the transverse axis and this is the longitudinal axis. I hope you understand. ట్రాన్స్వర్స్గా జరిగితేనేమో దాన్ని ట్రాన్స్వర్స్ బైనరీ ఫిషన్ అన్నాము, అదే లాంగిట్యూడినల్ యాక్సిస్లో జరిగితే దాన్ని లాంగిట్యూడినల్ బైనరీ ఫిషన్ అన్నాం. అంటే బైనరీ ఫిషన్ డివిజన్ అనేది దేని మీద బేస్ చేసుకుని జరిగింది అంటే బేస్డ్ ఆన్ ద డివిజన్ ఆఫ్ ప్లేన్ ఆఫ్ యాక్సిస్. ఏ ప్లేన్ ఆఫ్ యాక్సిస్ ద్వారా ఇది డివైడ్ అవుతుంది, ఆర్గానిజం డివైడ్ అవుతుంది అనే దాన్ని బేస్ చేసుకుని ఇట్ ఈస్ ఆఫ్ ట్రాన్స్వర్స్ బైనరీ ఫిషన్ అండ్ లాంగిట్యూడినల్ బైనరీ ఫిషన్. This transverse binary fission we can see in paramaecium. Paramaecium lo chustam anamata ee type of binary fission ni. Okay, so now our topic is about transverse binary fission. Dinne homothetogenic fission ani kuda antaru. Chaala important nana, homothetogenic fission antaru. Enduku antaru anedi a little bit later చెప్తాను. ఒక నిమిషం, ఇది ఎక్స్ప్లెయిన్ చేసే ప్రొసీజర్లో మనం చెప్పుకుందాం ఇది ఏంటి అనేది. సో ఐ హోప్ యూ అండర్స్టాండ్ ద మీనింగ్ ఫర్ a heading, that is nothing but transverse binary fission. ట్రాన్స్వర్స్ అంటే ట్రాన్స్వర్స్ యాక్సిస్లో జరుగుతుంది, అంటే ఆర్గానిజం ఈ యాంగిల్లో డివైడ్ అవుతుంది. ఓకే, సో బైనరీ అంటే రెండు. ఈ డివిజన్, ఈ సెల్ డివిజన్ ప్రాసెస్ ద్వారా పేరెంట్ సెల్ టూ డాటర్ సెల్స్ని ప్రొడ్యూస్ చేస్తుంది. దీన్ని బైనరీ ఫిషన్ అన్నాం. ఈ ఫిషన్ అనేది ట్రాన్స్వర్స్ యాంగిల్లో జరుగుతుంది కాబట్టి ట్రాన్స్వర్స్ బైనరీ ఫిషన్ అన్నాం. ఓకే, సో ఈ క్వశ్చన్ మీరు రాసేటప్పుడు బ్రీఫ్గా ఎలా రాయాలి అనేది చూద్దాం. ఓకే, సో డ్యూరింగ్ ఫేవరబుల్ కండిషన్ పారామేషియం స్టాప్స్ ఫీడింగ్. ఫేవరబుల్ కండిషన్లో పారామేషియం అనేది ఫీడింగ్ స్టాప్ చేసి డివిజన్ని స్టార్ట్ చేస్తుంది అనమాట. సో ఇప్పుడు డివిజన్ స్టార్ట్ అయ్యి డ్యూరింగ్ ఫేవరబుల్ కండిషన్ పారామేషియం స్టాప్స్ ఫీడింగ్ అన్నాం కదా, ఆ ఫీడింగ్ స్టాప్ చేసిన తర్వాత స్లోలీ దిస్ ఓరల్ గ్రూవ్ డిసపియర్. వాట్ ఈస్ దిస్? ఓరల్ గ్రూవ్. This oral groove disappears and this is macronucleus and this is micronucleus. Based on size the division is there. This is micro and this is micronucleus. This micronucleus divides by, this is very important point. Okay, the micronucleus divides by mitosis, macronucleus divides by ఎమైటోసిస్. మైటోసిస్ అంటేనే మనకు తెలుసు ఇట్ ఇస్ ఈక్వేషనల్ డివిజన్. క్రోమోజోమ్స్ అనేవి ఈక్వల్గా డిస్ట్రిబ్యూట్ అవుతాయి. ఇక్కడ ఎమైటోసిస్ అంటే ఏంటి అంటే యాబ్సెన్స్ ఆఫ్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ఈక్వల్ నెంబర్ ఆఫ్ క్రోమోజోమ్స్. ఇక్కడ పాసివ్ డివిజన్ జరుగుతుంది అనమాట, అంటే క్రోమోజోమ్స్ అనేవి ఈక్వల్గా డిస్ట్రిబ్యూట్ అవ్వవు, జస్ట్ సింప్లీ ద డివిజన్ టేక్స్ ప్లేస్. ఓకే, సో ఇక్కడ మైక్రోన్యూక్లియస్ అనేది మైటోసిస్ ప్రాసెస్ ద్వారా, మైక్రోన్యూక్లియస్ అనేది ఏ మైటోసిస్ ప్రాసెస్ ద్వారా డివైడ్ అవుతూ ఉన్నాయి. అండ్ ఓరల్ గ్రూవ్ రీఅపియర్స్. ఓకే, సో ఎప్పుడైతే డివిజన్ కంప్లీట్ అవుతుందో దెన్ ద ఓరల్ గ్రూవ్ స్టార్ట్స్ టు రీఅపియర్. రెండు ఆర్గానిజమ్స్లోను, ప్రోటర్లోను ఓపిస్టర్లోను కొత్త ఓరల్ గ్రూవ్ అనేది ఫామ్ అవుతుంది. ఓకే, దట్ విల్ డిస్కస్ ఎ లిటిల్ బిట్ లేటర్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఓరల్ గ్రూవ్ డిసపియర్స్, దిస్ న్యూక్లియర్ డివిజన్ స్టార్ట్స్. న్యూక్లియర్ డివిజన్ని karyokinesis అంటారు. న్యూక్లియర్ డివిజన్ is called karyokinesis. So kinesis is nothing but division, caryon is nothing but nucleus. Okay, karyokinesis అంటే the division of nucleus. Okay,
సో ఆఫ్టర్ క్యారియోకైనసిస్ ఓకే a transverse constriction చెప్పాను కదా ఏ ప్లేన్ ఆఫ్ యాక్సిస్ అన్నాం ట్రాన్స్వర్స్ అంటే a transverse plane of axis appears that's ఇలా a transverse groove appears ఎప్పుడు క్యారియోకైనసిస్ జరిగిన తర్వాత ఆఫ్టర్ క్యారియోకైనసిస్ a transverse constriction is appeared it divides the parent cell into two daughter cell ఈ కాన్స్ట్రిక్షన్ అనేది స్టార్ట్ అవుతుంది ఇక్కడ స్టార్ట్ అయ్యి ఇలా కంప్లీట్గా ఆర్గానిజంని టూగా డివైడ్ చేసేస్తుంది అనమాట అలా టూగా డివైడ్ చేసినప్పుడు మనకి రెండు సెల్స్ అనేవి ప్రొడ్యూస్ అవుతాయి ఆ రెండు సెల్స్కి ఒక పర్టికులర్ నేమ్స్ ఉన్నాయి యాంటీరియర్ దాన్ని ప్రోటర్ అని పోస్టీరియర్ దాన్ని ఒపిస్తే అని అంటాం యాంటీరియర్ వన్ ఈస్ కాల్డ్ ప్రోటర్ ద పోస్టీరియర్ వన్ ఈస్ కాల్డ్ ఒపిస్తే సో ఆఫ్టర్ క్యారియోకైనసిస్ a transverse constriction appears it divides the parent cell into two daughter cells the anterior one is called proter and the posterior one is called opiste so with this process cytokinesis is also finished so what is cytokinesis so carry-on ante cheppamu nucleus anedi kinesis ante division ani cheppam here also kinesis is nothing but division సైటో మీన్స్ సైటోప్లాజం అంటే సైటోప్లాస్మిక్ డివిజన్ కూడా జరిగి రెండు సెల్స్ సపరేట్ అయిపోయాయి పేరెంట్ సెల్ నుంచి టూ సెల్స్ ఆర్ సపరేటెడ్ సో దీస్ యూనిసెల్యులర్ ఆర్గానిజమ్స్ ఆర్ ఇమ్మోర్టల్ వీటికి డెత్ అనేది ఉండదు ఎందుకు డెత్ ఉండదు అంటే ఓకే ఇక్కడ నుంచి సేమ్ యాజ్ ఇట్ ఈస్గా ఇవి జెనెటిక్ మెటీరియల్ని నెంబర్ ఆఫ్ క్రోమోజోమ్స్ని క్యారీ చేస్తున్నాయి కాబట్టి ఈ సెల్ డెత్ అనేది దీంట్లో ఉండదు అదే cytokinesis so that is another topic we'll discuss later so ee question point of view lo chusinattlaite karyokinesis and cytokinesis karyokinesis is nothing but nuclear division takes place that is through mitosis and amitosis cytokinesis also takes place after formation of a transverse constriction okay so two daughter cells ane produce ayye anterior daughter cell ni proter ani posterior daughter cell ni opiste ani antam so ee division జరిగేటప్పుడు okay anterior proter receives anterior contractile vacuole ఈ anterior contractile vacuole ఎవరు రిసీవ్ చేసుకుంటున్నారంట ప్రోటర్ రిసీవ్ చేసుకుంటుంది ఓకే అలాగే సైటోఫారింగ్స్ అండ్ సైటోస్టోమ్ ఆ రెండింటిని సైటోఫారింగ్స్ సైటోస్టోమ్ అండ్ anterior contractile vacuole are received by proter ఓకే మరి దీంట్లో కొత్తగా డెవలప్ అయ్యేది ఏంటి posterior contractile vacuole అండ్ ఇక్కడ చెప్పాం కదా oral groove reappears అని so posterior contractile vacuole and oral groove newly formed in the case of proter అది ఒపిస్తే విషయానికి వస్తే posterior one is called opiste it receives posterior contractile vacuole from the parent so this is okay posterior contractile vacuole is received by the opiste anterior contractile vacuole is received by the proter ఓకే ఇలా రాసుకుంటే మీరు ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు రాసేటప్పుడు కూడా మీకు కన్ఫ్యూజన్ రాకుండా ఉంటుంది anterior proter receives anterior contractile vacuole cytopharynx and cytostome ఇంక ఇక్కడ లాస్ అయినటువంటి స్ట్రక్చర్స్ ఏంటి అంటే దట్ ఈస్ నథింగ్ బట్ posterior contractile vacuole అండ్ oral groove ఆ రెండు కొత్తగా ఫామ్ అవుతాయి posterior ఒపిస్తే పేరెంట్ నుంచి ఏం రిసీవ్ చేసుకుంటుందంట posterior contractile vacuole రిసీవ్ చేసుకుంటుంది మిగతా స్ట్రక్చర్స్ అన్నీ కూడా దాంట్లో న్యూగా డెవలప్ అవుతాయి అవేంటి cytopharynx cytostome and oral groove are newly formed in opiste okay so this is very important 2 mark answer also మీరు కనుక ఈ లెసన్లో 2 మార్క్ ఆన్సర్స్ కనుక నేర్చుకుని ఉంటే 10 ఉంటాయి దీంట్లో కూడా వెరీ 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 ఇంపార్టెంట్ 2 మార్క్ ఆన్సర్స్ ఎందుకు అంటే 2 మార్క్స్ కూడా ఈ లెసన్ నుంచి 2 వస్తాయి అన్న సో 2 మార్క్స్ అంటే చెప్పుకున్నాం కదా సెకండ్ చాప్టర్ నుంచి 3 వస్తాయి దీని నుంచి 2 వస్తాయి కాబట్టి ఈ 2 చాప్టర్స్ వెరీ షార్ట్స్ అయినా మీరు పర్ఫెక్ట్గా నేర్చుకుని ఉంటే ఈజీగా 5 ఆన్సర్ చేయొచ్చు అని చెప్పేసి సో దాంట్లో వన్ ఆఫ్ ద క్వశ్చన్ డిఫరెన్షియేట్ బిట్వీన్ ప్రోటర్ అండ్ ఒపిస్తే ప్రోటర్కి ఒపిస్తేకి డిఫరెన్స్ ఏంటి ప్రోటర్ అంటే ఏంటి యాంటీరియర్ డాటర్ సెల్ని ప్రోటర్ అంటాం అంతే కదా యాంటీరియర్ డాటర్ సెల్ని ప్రోటర్ అన్నాం పోస్టీరియర్ డాటర్ సెల్ని ఒపిస్తే అన్నాం ఓకే సో డ్యూరింగ్ సెల్ డివిజన్ ఓకే సో ప్రోటర్ ఏం రిసీవ్ చేసుకుంటుంది పేరెంట్ నుంచి ఏం రిసీవ్ చేసుకుంటుంది యాంటీరియర్ కాంట్రాక్టైల్ వాక్యూల్ రిసీవ్ చేసుకుంటుంది అలాగే సైటోఫారింగ్స్ అండ్ సైటోస్టోమ్ ఏమి కొత్తగా డెవలప్ చేసుకుంటుంది ఓరల్ గ్రూవ్ని అలాగే పోస్టీరియర్ కాంట్రాక్టైల్ వాక్యూల్ని న్యూగా డెవలప్ చేసుకుంటుంది అలాగే ఒపిస్తే పాయింట్ ఆఫ్ వ్యూలోకి వస్తే సేమ్
it receives posterior contractile vacuole from the parent and it develops cytopharynx, cytostome and oral groove neuri. ఓకే, సో ఇది 2 మార్క్ ఆన్సర్ అనమాట. ఈ 4 మార్క్ ఆన్సర్లోనే మీరు 2 మార్క్ ఆన్సర్ కూడా రాయొచ్చు. ఐ హోప్ యూ అండర్స్టాండ్ రైట్. సో ఈ డయాగ్రామ్ అనేది చాలా ఇంపార్టెంట్. సో ఇలా పారమీషియం డయాగ్రామ్ వేయండి, లేబుల్ చేయండి మీరు చేసేటప్పుడు. యాంటీరియర్ కాంట్రాక్టైల్ వాక్యూల్, పోస్టీరియర్ కాంట్రాక్టైల్ వాక్యూల్, ఓరల్ గ్రీవ్, మైక్రోన్యూక్లియస్ ఇలా మినిమం లేబుల్స్ చేసినా సరిపోతుంది. నెక్స్ట్ ట్రాన్స్వర్స్ గ్రూవ్ చూపించి ఈ 2 డయాగ్రామ్స్ని డ్రా చేసి ఇక్కడ కూడా లేబుల్ చేయండి. ఇదేంటో చెప్పండి, ఇదేంటో చెప్పండి. ఓకే, సో తర్వాత ఇక్కడ కూడా న్యూక్లియస్, మైక్రోన్యూక్లియస్ అండ్ కాంట్రాక్టైల్ వాక్యూల్స్ని డ్రా చేయండి. ఇలా సింపుల్గా డ్రా చేసిన డయాగ్రామ్ నీట్గా మీకు ఈజీగా మ్యాక్సిమం 4 out of 4 పడే ఛాన్స్ ఉంటుంది. ఎందుకంటే ఏ పాయింట్ కూడా మనం లీవ్ చేయలేదు, కాకపోతే ఏం చేసామంటే కట్ షార్ట్గా చేసేసి ఆల్మోస్ట్ ఆల్ పాయింట్స్ని కవర్ చేసాం. ఓకే, ఇది మోస్ట్ ఇంపార్టెంట్ అన్నాను చూడండి, హోమోథెటోజెనిక్ అని చెప్పేసి. ఓకే, సో హోమో అంటే సింపుల్, హోమోథెటోజెనిక్ ఫిషన్ అంటే ఏంటి అంటే, ఇప్పుడు ఇది ఆర్గానిజం అనుకోండి. ఓకే, సో ఈ ఆర్గానిజం, దిస్ ఇస్ ద లాంగిట్యూడినల్ యాక్సిస్ అండ్ దిస్ ఇస్ ద ట్రాన్స్వర్స్ యాక్సిస్. ఓకే, డివిజన్ అనేది ఎలా జరుగుతుంది? ద డివిజన్ టేక్స్ ప్లేస్ రైట్ యాంగిల్స్ టు ద ఆర్గానిజం. ఓకే, ద డివిజన్ టేక్స్ ప్లేస్ రైట్ యాంగిల్స్ టు ద ఆర్గానిజం. So that's what this division is called, homothetogenic division. Okay, so this is the most important points we have to write. ఈ పాయింట్స్ అనేవి కంపల్సరీగా మిస్ చేయకుండా రాస్తే మీకు మంచి మార్క్స్ పడేటువంటి ఛాన్సెస్ ఉంటుంది. ఓకే, దిస్ ఇస్ అబౌట్ ట్రాన్స్వర్స్ బైనరీ ఫిషన్. ఐ హోప్ యూ అండర్స్టాండ్. ఓకే, మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫర్ మోర్ అప్డేట్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.